ఒంగోలు ప్రకాశం భవనం వద్ద గల అన్న క్యాంటీన్లో 21వ డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుక నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని నాయకులు కొనియాడారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, డివిజన్ కన్వీనర్ కోటపాటి కాశీరావు, యనమల సురేష్, పొన్నర్సు మురళి, బొర్రా చంద్రశేఖర్, సునీల్ కుమార్, హనుమంతరావు, గుంజి నరసింహారావు, పార్వతి, జూటూరి శివసాయి, నారాయణ, శ్రీను, షేక్ ఇస్మాయిల్, ఆస్మా, రంగారావు, శ్రీను, వెంకటేశ్వర్లు, అన్న క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు. గొంతుక స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమం 21వ డివిజన్లో మా తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కటింగ్ చేయటం, వారికి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. అన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే అన్న ఎన్టీ రామారావు అంటే ఒక ఎమోషన్. ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన గురించి తెలుగువారి కోసం, తెలుగు జాతి కోసం ఆయన పడిన కష్టాన్ని, ఆయన ప్రతిదీ సంక్షేమం అనే పదాన్ని మన ఆంధ్రాకి, తెలుగు వారికి పరిచయం చేసింది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది ఎన్టీ రామారావు గారే. పేదవారికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహాలు కానీ ఆ రోజున రామారావు గారు ఆ రోజున ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజకీయంగా ఒక దిశ చేసిన వ్యక్తి రామారావు గారు. ఎంతోమంది ఎన్టీ రామారావు గారి దయ వల్ల రాజకీయాల్లో ఈ రోజున మంచి ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయమే. అలాగే తెలంగాణలో ఆ రోజు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ రోజున అన్న ఎన్టీ రామారావు అంటే ఆయన చనిపోయినా కానీ, ఆయన జయంతి అయినా కానీ ప్రతి ఒక్క పండగలాగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైతే ఒక పండగలాగా ఈ రోజున చేసుకుంటూ ఉంటారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎన్టీ రామారావు గారిది జయంతి అయినా, వర్ధంతి అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా ఆ కార్యక్రమానికి వస్తాడు. రామారావు గారి దగ్గరికి వచ్చి ఆయన నివాళులర్పించి అక్కడ ఏదైనా కార్యక్రమం జరిగితే దాంట్లో పాల్గొంటారు. అంటే ఎన్టీ రామారావు అంటే ఒక ఎమోషన్ అనేదానికి ఇంతకన్నా మించింది. జననం మాత్రమే ఉండి మరణం లేని మహోన్నతమైన వ్యక్తి. పుట్టుకతోటే చిన్న సాధారణమైన కుటుంబంలో పుట్టిన అతనికి ఉన్నటువంటి ఆ పెద్ద ఆయనకు ఉన్నటువంటి నటనా చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నటుడిగానే కాకుండా జనాలకి కూడా, ప్రజలకు కూడా, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏ ప్రభుత్వాలు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను తీసుకొని విలేకరులు అడిగితే మీరు ఫ్యూడలిస్టా, కమ్యూనిస్టా అని అడిగితే నేను ఫ్యూడలిస్టు కాదు, కమ్యూనిస్టు కాదు, నేను స్వయంగా హ్యూమనిస్టును, సాధారణమైన మానవతావాదిని అని చెప్పి అది చేతలలో చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మహిళల కోసం యూనివర్సిటీ కానీ, వాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కానీ, రైతుల కోసం హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ ఇవ్వడం కానీ, కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇవ్వడం కానీ, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం కానీ, మా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హెల్త్ డిపార్ట్మెంట్కి యూనివర్సిటీ పెట్టిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇన్ని కార్యక్రమాలు చేసి చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వకంగా ఆయన పైలోకంలో ఉన్న